మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఫస్ట్ అయితే చిరంజీవి గారు. దాని తర్వాత అంటే చైల్డ్హుడ్ లో చిరంజీవి కదా? చైల్డ్హుడ్ చిరంజీవి గారు. దాని తర్వాత ఎంగేజ్ లో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన పర్సనల్ గా బాగా లైక్ చేస్తాను ఆయన సినిమాలు. ముగ్గురు పేర్లు చెప్పారు కదా, ఇప్పుడు ఈ ముగ్గురులో ఒకరితో ఇప్పుడే సినిమా తీసే ఛాన్స్ వచ్చింది, ఎవరిని పిక్ చేసుకుంటారు? ముగ్గురు ఒకేసారి చేయమంటేనా? ముగ్గురు అన్నారు ఇప్పుడు మేము నీతో చేయాలనుకుంటున్నాం మారుతి అని చెప్పారు. చిరంజీవి గారు ఇంకా సమస్య, నో డౌట్ ఆయనతోనే ముందుకు వెళ్తారు. ఆయన సినిమా అనేది జనాలు వెయిట్ చేస్తున్నారు కూడా నిజంగా. మీకు ఫిల్మీ కెరీర్ లో గాడ్ ఫాదర్స్ లేరు, మీకు మీరుగానే పైకి వచ్చారు. సో ఒకరిని చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్స్ చూసి వీళ్ళలా చేస్తే బాగుండు అని అనిపించిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇదివరకు లాగా ఇదివరకు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉండేది. అంటే ఇదివరకు జంధ్యాల గారి లాగా కానీ, వంశీ గారి లాగా కానీ, నెక్స్ట్ అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్, విశ్వనాథ్ గారి లాగా కానీ, మన ఫ్యూచర్లో కూడా మారుతి సినిమా లాగా అని అంటే చాలు. ఆ రోజుల్లో కూడా కె విశ్వనాథ్ గారి సినిమాలు తీసే టైంలో కూడా చాలామంది కమర్షియల్గా ఈయన బడ్జెట్ 5 కోట్ల సినిమా తీస్తే ఇంకెక్కువ కూడా, అంటే ఇప్పుడు కంపారిజన్ చేస్తే అట్లా ఎక్కువ బడ్జెట్లు తీసిన వాళ్ళు కూడా ఉండుంటారు, ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉండుంటాయి. బట్ ఇవాళకి మనం వాళ్ళ ఒక చిన్న డైరెక్టర్ కానీ, ఒక జంజాల్ గారో లేకపోతే ఇప్పటికీ పేరు చెప్పుకుంటున్నామంటే ఓన్లీ బికాజ్ వాళ్ళు తీసిన సినిమాలు క్వాలిటీ, అవి నెవర్ ఎండ్ అనమాట. అవి ఎక్కువ కాలం ఉంటాయి, లైఫ్ ఎక్కువ ఉంటాయి వాటికి. అలా లైఫ్ ఉండే సినిమాలు చేయాలి అనేది నా ఇది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.